So go through the example. First example. The power is transmitted from a powerhouse on high voltage AC because. So outside power is so inside what is the value of the power? So inside power ఎంత ఉంటది household circuit లో 2 voltage ఎంత ఉంటది voltage ఎంత ఉంటది 220 volt గాని 250 volt maximum ఉంటది అదే outside line అయితే outside. సో నెక్స్ట్ టవర్స్ ఉంటాయి టవర్స్. సో టవర్ లైన్ లో ఎంత ఉంటుంది వోల్టేజ్? సో టవర్స్ అంటే పెద్ద పోల్స్ ఉంటాయి కదా, సో వాటిలో వోల్టేజ్ ఎంత ఉంటుంది? సో థౌజండ్స్ వోల్టేజ్ లో ఉంటుంది, థౌజండ్స్ లో. ఇంకా పెద్దవి ఉంటాయి, బాగా పెద్దవి. సో అవి 10,000 volts ఉంటాయి, 10,000 volts. సో దాని నుంచి 10,000 volts అనేది ఏంటి? సో ట్రాన్స్మిషన్ కి ఒక చోట నుంచి ఇంకో చోటకి కరెంట్ మూవ్ చేయాలంటే ట్రాన్స్మిషన్ కి సో హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అని వాడతాం. అంటే హై వోల్టేజ్ లోనే ఒక చోట నుంచి ఇంకో చోట పంపిస్తాం. అంతేగాని 250 volt ని డైరెక్ట్ గా పవర్ స్టేషన్ నుంచి మనకు పంపించరు. పవర్ స్టేషన్ దగ్గర సో 250 volt ప్రొడ్యూస్ అయింది, దాన్ని 10,000 volts కి మారుస్తారు. తర్వాత మళ్ళీ 10,000 ని 1000 volts తగ్గిస్తారు. 1000 volt మళ్ళీ సో ట్రాన్స్ఫార్మర్ లో ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తారంటే 250 volt కి తగ్గించి పంపిస్తుంది. ఫైనల్ గా మన దగ్గరికి వచ్చేసరికి 250. సో అంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది? హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఏసీ సోర్స్ ఎప్పుడు కూడా ఏసీ ఎప్పుడు కూడా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. రీజన్ ఏంటి? హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ రీజన్ ఏంటి? పవర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పవర్ హౌస్ ఆన్ హై వోల్టేజ్ ఏసీ. నౌ వాట్ ఈస్ ద రీజన్? సో రీజన్ ఈజ్ పవర్ లాస్ ఈజ్ వెరీ లెస్ ఇన్ ద కేస్ ఆఫ్ హై వోల్టేజ్. వోల్టేజ్ ఎక్కువ ఉంటే లాస్ తక్కువ ఉంటుంది. వోల్టేజ్ కి లాస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో వోల్టేజ్ ఎక్కువ ఉంటే లాస్ ఎలా ఉంటుంది? తక్కువ లాస్ ఉంటుంది. అదే తక్కువ వోల్టేజ్ ని ట్రాన్స్మిట్ చేయాలనుకోండి, అప్పుడు లాస్ ఎక్కువ అవుతుంది అంట. అంటే ప్రొడ్యూస్ చేసింది మన దగ్గరికి వచ్చింది ఎక్కువ అవుతుంది, మధ్యలో లాస్ అయిపోతుంది. ఆ లాస్ ని తగ్గించడానికి ఏం చేస్తాం? హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ నే వాడతాం. సో పవర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ హై వోల్టేజ్ బికాజ్ టు రెడ్యూస్ ద లాసెస్. వాట్ ఈస్ ద రిలేషన్? పవర్ లాస్ ఈజ్ లెస్ ఎట్ హై వోల్టేజెస్. వోల్టేజ్ ఎక్కువైంది అనుకోండి, లాస్ తక్కువ ఉంటుంది. పవర్ లాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. సో వోల్టేజ్ ఎక్కువ ఉంటే లాస్ తక్కువ ఉంటుంది. So which option is correct? Second option. Second option is the correct one. So it is more economical due to less power wattage. Power loss తక్కువ ఉంటుంది హై వోల్టేజ్ లో, పవర్ లాస్ తక్కువ ఉంటుంది. లెస్ పవర్ వాటేజ్ అంటే తక్కువ పవర్. నెక్స్ట్ go through this one. So potential difference and current is given by V equal to 5 cos omega t and I equal to 2 sin omega t. What is given? V equal to 5 cos omega t. Next I equal to 2 sin omega t. Now what we have to calculate? The power dissipated in the instrument. Power dissipated ga. So power dissipated అన్నాడు కానీ అక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ యావరేజ్ పవర్ మెన్షన్ చేయలేదుగా. ఏ క్యాలిక్యులేట్ చేయాలి? యావరేజ్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ పవర్ ఫార్ములా ఏంటి? సో పి యావరేజ్ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్ పై ఆర్. మాక్సిమం లో రాయాలంటే V0/√2 I0/√2 కాస్ పై. సో V0 వాల్యూ ఎంత? ఫస్ట్ దే V0, V ఈక్వల్ టు V0 cos omega t కదా. అంటే ఫస్ట్ దే V0 ఎంత? 5. I0 ఎంత? 2 cos 5. What is the phase difference between these two? Cos ki sin ki phase difference ఎంత? 90 degrees. So 5 is 90. So ఇది cos omega t, sin omega t. ఈ రెండింటికి phase difference ఎంత? 90 degrees. sin ఒకటి cos ఒకటి ఎంత అంటే 90 degrees. సో 90 5 బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? 90. cos 90 ఎంత? Cos 90 0. So entire thing is 0. So 0 into this one, anything 0 into anything is 0 only. So that 0. Power average is how much? 0 is the average power and the first important calculation. Okay, ఇలా రెండు ఈక్వేషన్లు ఇచ్చి పవర్ క్యాల్కులేషన్. అర్థమైందా? So here what is the voltage? Voltage is given as 100 sin 10 t.
Next, current is given as 100 sin 100t plus pi by 3. Then power dissipated. So this is we can compare this one with V naught sin omega t. This one I equal to I naught sin omega t plus pi. రెండు సైన్ లేగా, ఇది సైన్ ఫంక్షన్, ఇది సైన్ ఫంక్షన్. వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్? ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? పై బై 3. అంతేనా? దీనికి దీనికి ఎక్స్ట్రా ఉంది, పై బై 3 ఉంది. పై బై 3 అంటే 60 degrees. నెక్స్ట్ ఐ నాట్ ఎంత? 100. వి నాట్ ఎంత? 100. సో పవర్, యావరేజ్ పవర్ ఫార్ములా ఏంటి? సో I naught by root 2, V naught by root 2 cos phi. Substitute చేయండి. Then P average is equal to I naught by root 2. So 100 by root 2, 100 by root 2 into cos 60. Cos 60 అంటే 1 by 2. So 100 into 100 by root 2 into root 2 is 2. Cos 60 2. So cancel this one. 50 into 50. So 50 into 50. How much it is? 2500. So here, but current is in milliamperes. Current is in milliamperes. So that you have to write 100 into 10 power minus 3. Milli means 10 power minus 3. So that here also you have to write 10 power minus 3. Here also just put 10 power minus 3. Here also 10 power minus 3. Here also 10 power minus 3. Or simply it can be equated as a 2.5 watt. So milli lo current lo unde milli ampere annadu, volts lo undi, voltage volts lo. So that 2.5 watt. Next. So instantaneous current is given by I equal to 4 cos omega t plus phi. Then RMS value is. So compare this one with I equal to I naught cos omega t plus phi. So దీన్ని కంపేర్ చేసాం. I naught ఏమవుతుంది? I naught equal to 4. What you have to calculate? RMS value. So IRMS formula I naught by root 2, that equal to 4 by root 2. So 4 ni 2 into 2 రాయొచ్చుగా, by root 2. So 2 లో root 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది? root 2 times. ఈ 2 లో root 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది? root 2 times ఏ క్యాన్సిల్. So 2 root 2 is the answer. 2 root 2. Next one. In AC circuit, peak value of the voltage is 423 volt. Peak value. He said that peak value is 423. Then effective voltage is. Peak value is given. He is asking about effective voltage. So effective means. So peak value ఇచ్చాడు, ఇంకే ఉంది అంటే peak అంటే నథింగ్ బట్ maximum value నేగా, maximum value ఉంది. నెక్స్ట్ effective means RMS value ఉంది. సో RMS value క్యాలిక్యులేట్ చేయాలి. సో maximum ఇచ్చాడు 423, V naught by root 2, 423 by root 2. సో క్యాన్సిల్ చేస్తే ఎగ్జాక్ట్ గా 300. పీక్ అన్నా మాక్సిమం అన్నా ఒకటే. నెక్స్ట్ వన్. In AC circuit, I equal to 100 sin 200 pi into t. Then time required for the current to achieve its peak value. So compare this one with I equal to I naught sin omega t. So what is the value of I naught? 100. Omega 200 pi. There are two values ఉన్నాయి. Now what we have to calculate? Time taken to reach peak value. So ఈ sin function కదా, గ్రాఫ్ ఎలా ఉంటది? ఇలా ఉంటది. sin function గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో పీక్ వాల్యూకి రీచ్ అవ్వాలంటే ఇది 0 దగ్గర టైం. సో మొత్తం కంప్లీట్ వేవ్ కి ఒక టైం పీరియడ్ అంట. టైం పీరియడ్ అంటే ఏంటి? టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ వేవ్. అదే డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటది? ఒక ఫుల్ వేవ్ కి 0 t రాస్తాం. మరి ఇక్కడ t by 2, ఇది t by 4, ఇది
3t/4 ఇది t/4 దీనికి t/4 యాడ్ చేస్తే t/2 అవుతుంది సో దీనికి ఇంకో t/4 యాడ్ చేస్తాం లేదంటే ఇది 3 times ది t/4 ఇది ఒక సింగిల్ టైం 1 time ది t/4 this one 2 times ది t/4 this one 3 times ది t/4 this one 4 times ది t/4 4 times ది t/4 అంటే ఎంత దీని అంటే 4 parts 4 ఈక్వల్ పార్ట్స్ ని డివైడ్ చేయొచ్చు కదా ఇలా t/4 2t/4 3t/4 4t/4 సో డివిజన్ ఎలా ఉంటది ఇలా ఉంది ఒక వేవ్ డివిజన్ ఎలా ఉంటది ఇది సో టైం టేకెన్ చూడండి ఇప్పుడు వాట్ ఇస్ ద టైం టేకెన్ టు రీచ్ పీక్ వాల్యూ ఫ్రమ్ ది మీన్ వాల్యూ సో 0 నుంచి పీక్ వాల్యూ రీచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది t/4 టైం పడుతుంది అంతేనా 0 నుంచి పీక్ మీరు రీచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది t/4 ఓన్లీ ఇక్కడ టైం పీరియడ్ రిలేటెడ్ ఏమైనా ఉందా ఒమేగా అంటే ఫార్ములా ఏంటి 2π/t ఈక్వల్ టు 200π సో క్యాన్సిల్ చేయండి సో క్యాన్సిల్ అయ్యేయండి పై క్యాన్సిల్ అయిపోతుంది ఇంకో 2 క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత అవుతుంది 100 నెక్స్ట్ సో వాట్ ఇస్ ద వాల్యూ 1/t ఎంత అవుతుంది 1/t ఈక్వల్ టు 100 దెన్ t ఈక్వల్ టు 1/100 1/100 second. Now he is asking about a time taken to reach peak value. So time taken to reach peak value is time taken in the t/4 ena time taken to reach peak value is t/4 substitute t value iga t value substitute cheyandi ante 1/4 into 100 that is nothing but 1/400 seconds. Next one, the peak value of alternating current EMF is given by E equal to E naught cos omega t is 10 volts and frequency is 50 hertz at a time t equal to 1/600 seconds instantaneous EMF is. So he said that peak value is 10 volts. 10 volts is the peak value. So peak value is how much? 10 volts. What is the value of frequency? 50 hertz. At a time t equal to 1/600 seconds, instantaneous EMF is asking. What is the formula? He gave directly. So instantaneous EMF is equal to E naught cos omega t, he said. Instantaneous EMF ఏమన్నాడు E naught cos omega t అన్నాడు అందులో వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ ఆన్సర్ వచ్చేస్తుంది సో ఒమేగా ఇచ్చాడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు సో దట్ వి కెన్ రైట్ ఒమేగా యాజ్ 2πf into t. Now substitute the values, substitute the given values. E naught is how much? 10 cos 2π into f value 50. Next time taken 1/600 as it is అన్ని substitute చేయండి ఇలా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ సో 2 into 50 ఎంత 100 సో క్యాన్సిల్ చేస్తే ఈ 2 into 50 100 100 లో 600 లో క్యాన్సిల్ చేస్తే 6 సో π/6 π/6 మిగులుతుంది క్యాన్సిల్ చేస్తే cos π/6 అంటే cos 30 కదా π/6 అంటే ఎంత 30 cos 30 ఎంత cos 30 √3/2 is equal to 5√3. In general, in alternating current circuit, the average value of current is 0. The average value of square of the current is 0. The average power dissipation is 0. The phase difference voltage and current is 0. So average value of total current is 0. So because here positive wave and negative wave is there. For this one positive average you will get. For this part negative average you will get. So that total average is how much? 0 only. So that average value of current is 0 for AC circuit. So option A correct. AC circuit లో average value of current ఎంత వస్తుంది 0 నే వస్తుంది ఎప్పుడు కూడా ఒక ఫుల్ వేవ్ కి అంటే ఫుల్ వేవ్ కి average value ఎంత 0 హాఫ్ వేవ్ కి ఉంటది మరి హాఫ్ వేవ్ కి నాన్ జీరో average value over one full cycle ante 0. That is the first option. Average value of current over one full cycle is 0.
ఒక ఫుల్ సైకిల్ కి 0 అయిపోద్ది. ఎందుకని పాజిటివ్ ఉంటది, నెగిటివ్ కూడా ఉంటది, రెండు యాడ్ చేస్తే 0 అవుతుంది. నెక్స్ట్, ద వోల్టేజ్ ఆఫ్ డొమెస్టిక్ ఏసీ ఇస్ 220 volts. వాట్ డస్ దట్ రిప్రజెంట్స్? సో మనం ఇంట్లో వోల్టేజ్ ఎంత? 220 volt అంట. ఆ వోల్టేజ్ ఏ రిప్రజెంట్ చేస్తుంది? మీన్ వోల్టేజా, పీక్ వోల్టేజా, ఆర్ఎంఎస్ వోల్టేజా, రూట్ మీన్ వోల్టేజా? మాక్సిమం వోల్టేజా? మాక్సిమం వోల్టేజా? కాదు. సో మాక్సిమం కాదు, మీను కాదు. సో రూట్ మీన్ స్క్వేర్ వోల్టేజ్. రూట్ మీన్ కాదు, రూట్ మీన్ స్క్వేర్ వోల్టేజ్. రూట్ మీన్ స్క్వేర్ వోల్టేజ్ అంటే ఆల్ మెజరబుల్. 220 volts అనేది ఎలా చెప్తున్నాం మనం? మెజర్ చేసి చెప్తాం, వోల్ట్ మీటర్ తో మెజర్ చేసి చెప్తాం. ఆల్ మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ ఆర్ఎంఎస్ ఓన్లీ. ఆర్ఎంఎస్ వాల్యూస్ అంటాం. మెజర్ చేసిన అన్ని కూడా ఆర్ఎంఎస్ వాల్యూస్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఏసీ టు డిసి. ఏసీ నుంచి డిసి కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఏమంటాం? ప్యూరిఫికేషన్, యాంప్లిఫికేషన్, రెక్టిఫికేషన్, కరెంట్ యాంప్లిఫికేషన్. యాంప్లిఫికేషన్ కాదు, రెండు కాదు. ప్యూరిఫికేషన్, రెక్టిఫికేషన్. రెక్టిఫికేషన్. సో రెక్టిఫైర్ అంట, హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్ జరుగుతుంది. సో దట్ కన్వర్ట్స్ ఏసీ టు డిసి ఓన్లీ. రెక్టిఫైర్ అంటేనే ఏసీ నుంచి డిసి. ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ రెక్టిఫికేషన్. రెక్టిఫై చేయడం అన్నమాట. సో ఏసీ టు డిసి కన్వర్షన్ ఏమంటాం? రెక్టిఫికేషన్, రెక్టిఫై చేయడం. నెక్స్ట్ వన్, ఇన్ ఏసీ సర్క్యూట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఈజ్ IRMS is related to the peak current as IRMS की I maximum की relation ఏంటి? IRMS ఫార్ములా ఏంటి? I0 by root 2. Select that. So option B, IRMS equal to I0 by root 2. Next topic, resistor in AC circuits. So here three different types are there. First listen. So here three different types of circuits are there. That means if AC circuit consists only resistor, so AC symbol, AC voltage symbol ఎలా ఉంటది? AC voltage alternating current అంటే ఇలాగే ఉంటుంది సింబల్. అదే నార్మల్ వోల్టేజ్ అయితే బ్యాటరీ పెడతాం. This is DC voltage. This represents AC voltage. So representation ఇలా ఉంటుంది. Next, so if a circuit contains only resistor, then this is called pure resistive circuit. This is called pure resistive circuit. Next, a circuit contain only capacitor. This is a pure capacitive circuit. This is called pure capacitive circuit. Next, a circuit contains only one inductor. This is a pure inductive circuit. Now here three different types of circuits are there. First one, pure resistive, pure capacitive, pure inductive. Pure ante meaning enti? Singular okate untadi. Pure resistive means so only resistor is there. Pure capacitive means only capacitor is there in that circuit. Pure inductive means only inductor is there. Next, other circuit we have, that is LCR circuit. If a circuit contains inductor, capacitor and resistor, then we need to study different cases of this one. So these four circuits are there for us. So మన సిలబస్ లో ఉన్నాయి ఈ మూడు సర్క్యూట్, ఈ నాలుగు: ప్యూర్ రెసిస్టివ్, ప్యూర్ కెపాసిటివ్, ప్యూర్ ఇండక్టివ్ అండ్ ఎల్సిఆర్. ఎల్సిఆర్ సిరీస్ ఉంది, ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ అంటే. నెక్స్ట్, సో ఏసీ సర్క్యూట్ ఉందంటే ఇప్పుడు కూడా వోల్టేజ్ ఎంత తీసుకోవాలి? ఫర్ దిస్ వన్ V ఈక్వల్ టు V0 sin ఒమేగా టీ. ఏ సర్క్యూట్ కైనా అంతే, ఇక్కడైనా సరే V0 sin ఒమేగా టీ. నెక్స్ట్ ఇక్కడ V ఈక్వల్ టు V0 sin ఒమేగా టీ. ఇదేం మారదు. ఏ సర్క్యూట్ కైనా V ఎంత? V0 sin ఒమేగా టీ. ఇది ఫిక్స్డ్. ఇది ఏసీ సర్క్యూట్ ఉందంటే వోల్టేజ్ ఫిక్స్డ్, వోల్టేజ్ ఏం మారదు. వోల్టేజ్ ఎంత తీసుకుంటాం? V0 sin ఒమేగా టీ నే తీసుకుంటాం. ఏ సర్క్యూట్ కైనా, ఎల్సిఆర్ కానీ, ఎల్సిఆర్ సిరీస్ కానీ, లేదంటే కాంబినేషన్ ఎల్సి సర్క్యూట్, సిఆర్ సర్క్యూట్, సో ఎల్ఆర్ సర్క్యూట్, ఏ కాంబినేషన్ అయినా సరే. అంటే మనం అన్ని చదవం, చదివి నాలుగే చదువుతాం. ఎల్సిఆర్ సర్క్యూట్ ఫార్ములాస్ వచ్చేస్తాయి.
ఎల్సిఆర్ సర్క్యూట్ ఫార్ములాస్ లో కెపాసిటర్ లేదనుకోండి, కెపాసిటర్ లేదు అంటే అక్కడ వచ్చిన ఫార్ములాస్ లో సి బదులు 0 రాసేస్తే సరిపోతుంది. మనం స్పెషల్ గా ఎల్ఆర్ సర్క్యూట్ ఫార్ములా చదవక్కర్లా, ఎల్సిఆర్ సర్క్యూట్ ఫార్ములా తెలిస్తే సో ఆ ఫార్ములాలో సీన్ 0 చేసేయండి. సీన్ 0 చేస్తే వచ్చేదేంటి ఎల్ఆర్ సర్క్యూట్. అదే ఎల్ఎన్ 0 చేస్తాం అనుకోండి వచ్చేదేంటి సిఆర్ సర్క్యూట్. ఆర్ని 0 చేస్తే వచ్చేదేంటి ఎల్సి సర్క్యూట్. అంటే ఈ 4 సర్క్యూట్లు చదివితే లెసన్ అయిపోతుంది. సో ఈ 4 సర్క్యూట్ లో కూడా పాయింట్స్ కామన్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ సర్క్యూట్ డయాగ్రామ్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వోల్టేజ్, సెకండ్ పాయింట్ ఏంటి వోల్టేజ్. సో ఇలా 7 పాయింట్స్ 8 పాయింట్ వస్తాయి. ఆ 8 పాయింట్స్ చదివితే చాలు. సో ఫస్ట్ ఇండివిజువల్ గా చూద్దాం. మీరు రాసుకునేటప్పుడు ఏం చేస్తారంటే 3 సైడ్ బై సైడ్ ఉండేలా రాసుకోండి. సో నేను ఇండివిజువల్ గా చెప్తాను, మీరు రాసేటప్పుడు సైడ్ బై సైడ్ అంటే పేజ్ రివర్స్ చేసి సైడ్ బై సైడ్ ఉండేలా రాయాలి. ఫస్ట్ వినండి, తర్వాత రాదు. ఫస్ట్ వినండి, పైనిస్తాను రాత్రి కానీ. ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ అంటే ఏముంటుంది, సర్క్యూట్లో ఏముంటుంది ఓన్లీ రెసిస్టర్ ఉంటుంది. వోల్టేజ్ ఇది ఫిక్స్డేగా, ఏ సర్క్యూట్ అయినా వోల్టేజ్ ఇది రాస్తాం. కరెంట్ ఫార్ములా ఓమ్స్ లా నుంచి I ఈక్వల్ టు V/R అయినా, I ఈక్వల్ టు V/R. సో యూజ్ దట్ వన్. కరెంట్ I ఈక్వల్ టు V/R ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం రాసినాం, I ఈక్వల్ టు కరెంట్ కి ఈక్వేషన్ రాస్తాం. కరెంట్ I ఈక్వల్ టు V/R. V కి అంటే రెసిస్టర్ దగ్గర కరెంట్ కి ఫార్ములా ఏంటి, రెసిస్టెన్స్ కి కరెంట్ కి వోల్టేజ్ కి ఫార్ములా ఏంటి ఓమ్స్ లా నుంచి ఉంది V ఈక్వల్ టు IR. దాని నుంచి కరెంట్ ఏం రాసాం I ఈక్వల్ టు V/R. V అంటే ఏంటి, V అంటే ఏంటి V0 sin omega t. సబ్స్టిట్యూట్ చేయండి V0 sin omega t by R. So we can write this one as V0 by R. V0 by R ने I0 అని రాసేసాం. V0 by R ने I0 రాసాం. Now so check this one once. So what is the maximum value of the current? Maximum value ఎంత, సైన్ కాకుండా మిగిలినంతా కూడా maximum value నేగా. సో సైన్ గాని కాస్ గాని తీసేయండి. సైన్ గాని కాస్ గాని తీస్తే మిగిలినంత ఎంత maximum value నే అవుతుంది. సో maximum value or peak value of the current is V0 by R. V by R है V0 by R. నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత, కరెంట్ కి sin ఒమేగా t ఉంది, వోల్టేజ్ కి కరెంట్ కి ఏముంది, కరెంట్ ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చింది sin ఒమేగా t. I0 అది వదిలేసేయండి, సైన్ కాస సైన్, ఇది సైనే ఇది సైనే. ఫేజ్ డిఫరెన్స్ ఎంత 0. అదే రా ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇస్ హౌ మచ్ 0. సో 3 పాయింట్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా ఏంటి cos 5 వాల్యూ ఎంత వచ్చింది మనకి ప్రీవియస్ స్లైడ్ లో 5 వాల్యూ ఎంత వచ్చింది, ఫేజ్ డిఫరెన్స్ 5 అంటే ఫేజ్ డిఫరెన్స్ 5 ఎంత 0. సబ్స్టిట్యూట్ చేయండి cos 0. cos 0 అంటే ఎంత 1. సో పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత 1. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 1. నెక్స్ట్ పవర్ ఫార్ములా పవర్ ఈక్వల్ టు యావరేజ్ పవర్ VRMS into IRMS into cos phi అనే ఫార్ములా. VRMS into IRMS into cos phi. సో VRMS into IRMS into cos phi ఎంత వచ్చింది, cos phi ఎంత వచ్చింది 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో V0 by √2 I0 by √2 లేదంటే VRMS IRMS అలా ఉంచేసుకోవచ్చు. పవర్ ఫార్ములా. నెక్స్ట్ టైం డిఫరెన్స్. టైం డిఫరెన్స్. సో టైం డిఫరెన్స్ వచ్చేసరికి ఫేజ్ డిఫరెన్స్ ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. సో జనరల్ గా వేవ్స్ లో వస్తుంది, పాత్ డిఫరెన్స్ కి ఫేజ్ డిఫరెన్స్ కు ఫార్ములా ఉంటుంది, గుర్తుందా లేదా. ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్ టు డెల్టా ఫై ఈక్వల్ టు 2π by లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్ అంట. ఫేజ్ డిఫరెన్స్ ని ఫార్ములా ఏంటి, ఇది ఫేజ్ PHASC ఫేజ్ డిఫరెన్స్ ఫార్ములా. ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 2π by లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్. నెక్స్ట్ అలాగే ఫేజ్ డిఫరెన్స్ కి టైం పీరియడ్ లో ఫార్ములా కావాలనుకో 2π by టైం t ఇంటూ టైం డిఫరెన్స్, ఇది ఫార్ములా. సో పాత్ డిఫరెన్స్ రాస్తే ఇక్కడ లాంబ్డా రాయాలి, టైం డిఫరెన్స్ రాస్తే టైం రాస్తాం. సో దిస్ ద ఫార్ములా బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్ ఆర్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ టైం డిఫరెన్స్. సో ఫేజ్ డిఫరెన్స్ కి టైం డిఫరెన్స్ కి ఫార్ములా ఏంటి, ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 2π by t ఇంటూ టైం డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, ఫేజ్ డిఫరెన్స్ ఎంత 0. సబ్స్టిట్యూట్ చేయండి. ఫేజ్ డిఫరెన్స్ 0 అయితే 2π by t ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత అవుతుంది, సో టైం డిఫరెన్స్ ఎంత అవుతుంది
టైం డిఫరెన్స్ ఈక్వల్ టు 0. రైట్. నెక్స్ట్ సో ఫేజర్ డయాగ్రామ్ అంటే ఏం కాదు, ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 0. అంటే కరెంట్ ఎలా ఉంటే వోల్టేజ్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. సో వోల్టేజ్ కరెంట్ ఏది ఎక్కువ ఉంటుంది? వోల్టేజ్ లైన్ ఎక్కువ గీయాలా లేదంటే కరెంట్ లైన్ ఎక్కువ గీయాలా? కరెంట్ అంటే ఏముంది? V/R అనా? వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అంటే ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది? సో వోల్టేజ్ బై సంథింగ్ అంటే కరెంట్ వస్తుంది. సో దిస్ ఈజ్ కరెంట్ లైన్, దిస్ వన్ ఈజ్ వోల్టేజ్ లైన్. వోల్టేజ్ లైన్ ఎంత ఎక్కువ ఉండాలి, కరెంట్ లైన్ ఎంత తక్కువ ఉండాలి. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 0 అయితే ఒకే లైన్ లోకి ఇస్తాం. అదే 90 అయితే వోల్టేజ్ ఎలా ఉంది అనుకోండి, కరెంట్ ఎలా ఉంటుంది, 90 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంటే ఇలా గీస్తాం. సో అది ఫేజర్ డయాగ్రామ్. ఫేజర్ డయాగ్రామ్ నుంచి ఏమొస్తుంది? జస్ట్ ఫేజ్ యాంగిలే. ఫేజ్ యాంగిల్ ఆ డయాగ్రామ్ చూడగానే ఫేజ్ యాంగిల్ చెప్పేసి, ఆ డయాగ్రామ్ లో రెండింటికి యాంగిల్ ఎంత ఉంది? 0. దట్ ఈస్ ద ఫేజ్ యాంగిల్. దట్ ఈస్ కాల్డ్ ఫేజర్ డయాగ్రామ్. ఫేజర్ డయాగ్రామ్ అంటే ఆ డయాగ్రామ్ నుంచి ఫేజ్ యాంగిల్ వస్తుంది అంతే. సో దీస్ ఆర్ ది ఈక్వేషన్స్. ఇవే ఈక్వేషన్స్ మిగిలిన సర్క్యూట్లు అన్నిటికీ ఉండవు. ఇది ఒకటి వస్తే ఇది ఎలా చేయాలో నేర్చుకుంటే మిగిలిన చేయడం ఈజీ. ఇది ఎలా రాసామో సేమ్ అలాగే మిగిలిన కూడా రాస్తాం. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ ఈక్వేషన్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. కరెంట్ ఈక్వేషన్ లోనే సో డిఫరెన్స్ కొద్దిగా లెంతీ అవుతుంది మిగిలిన. సో ఇది ఒకటే డిఫరెన్స్, మిగిలినన్ని యాజ్ ఇట్ ఈస్ గా దీనికి రాయడం నేర్చుకుంటే మిగిలిన వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి. సో ఇందులో ఫస్ట్ స్టెప్ ఏం రాసాం? వోల్టేజ్ ఇది ఎప్పుడు కామన్ గానే ఉంటుంది ప్రతి సర్క్యూట్ కి. V = V0 sin ωt నే. కరెంట్ ఫార్ములా ఏంటి? V = IR. సో I = V/R. సబ్స్టిట్యూట్ V as V0 sin ωt/R. సో V0/R ని ఏం రాయొచ్చు? I0 అని రాస్తాం. సో అదే ఇక్కడ రాస్తాం. I0 అంటే ఏం రాస్తాం మనం? V0/R. దట్ ఈస్ కాల్డ్ పీక్ కరెంట్ ఆర్ మాక్సిమం కరెంట్. మాక్సిమం కరెంట్ రాస్తాం సెకండ్ స్టెప్. ఫస్ట్ కరెంట్ రాసాం, నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తున్నాం? మాక్సిమం కరెంట్ రాస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కరెంట్ కొన్న ఈక్వేషన్ చూడండి, సైన్ ఎలా ఉంది, సైన్ కాసా. అలాగే వోల్టేజ్ కొన్న ఈక్వేషన్ చూడండి, రెండు కంపేర్ చేయండి. వోల్టేజ్ ఈక్వేషన్ ని కరెంట్ ఈక్వేషన్ కంపేర్ చేయండి. వోల్టేజ్ ఏమో సైన్ ఫంక్షన్, కరెంట్ కూడా సైన్ ఫంక్షన్ ఉంది. ωt. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 0. సో ఫేజ్ డిఫరెన్స్ దట్ ఈస్ డినోటెడ్ బై పై. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 0. కరెంట్ కి వోల్టేజ్ కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 0. నెక్స్ట్ వన్ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా cos⁵. సో cos⁵ వాల్యూ ఎంత? వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0. cos⁵ 1. సో పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్. పవర్ ఫ్యాక్టర్ ఎంత అయింది? 1 అయింది. సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఎంత రాయాలి మనం? 1 అని రాయాలి. నెక్స్ట్ పవర్ ఫార్ములా ఏంటి? VRMS × IRMS × cos⁵. VRMS × IRMS × cos⁵. సో VRMS IRMS cos⁵ ఏది? cos⁵ 1 కదా, అందుకే cos⁵ రాయాలి. నెక్స్ట్ టైం డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ 0 అయితే టైం డిఫరెన్స్ కూడా 0 అవుతుంది. ఫార్ములా ఏంటి? ఫేజ్ డిఫరెన్స్ ∆φ = 2π/t × ∆t. ఇది ఫార్ములా. దీనే టైం డిఫరెన్స్ అన్న. ∆φ ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ = 2π/t × టైం డిఫరెన్స్. టైం డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ 0 అయితే టైం డిఫరెన్స్ కూడా 0నే. సో ఇది నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఫేజర్ డయాగ్రామ్. ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 0 degrees. 0 degrees ఉన్నాయి కాబట్టి ఒకే లైన్ లో గీస్తాం. ఈ రెండు ఒకే లైన్.